Hello everybody, welcome to Nivas Info. Today topic is 10th class maths loni first chapter real numbers lo exercise 2. Question number 1. ఈ క్వశ్చన్ లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే తెలుసు కదా, మనం ఫైండ్ అవుట్ చేసిన నెంబర్స్ ఏదైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవి ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. మరి ఇక్కడ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు 140 ఇచ్చాడు. 140 ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? డివైజర్. ఆ డివైజర్నే మనం ఫ్యాక్టర్స్ అంటాం. ఆ డివైజర్ అనేది ఈ నెంబర్ని డివిజన్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 రావాలి. అట్లాంటి వాటిని మనం 140కి ఫ్యాక్టర్స్ అంటాం. సో మరి 140కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనము డివిజన్ మెథడ్ అనేది యూజ్ చేద్దాం. ఇక్కడ 140ని ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఇస్ 2 ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో నేను 140ని డివిజన్ చేస్తున్నాను. 2 × 70 ఈజ్ ఈక్వల్ టు 140. 270 = 140. ఇప్పుడు 17 కూడా 2 తోటి డివిజన్ చేయొచ్చు కాబట్టి నెక్స్ట్ కూడా నేను మళ్ళీ 2తోనే 17 డివిజన్ చేస్తున్నాను. 2 × 35 ఈజ్ ఈక్వల్ టు 70. నెక్స్ట్ 35 అనేది 2తో డివిజిబుల్ కాదు కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3, కానీ ఇది 3తో కూడా డివిజన్ కాదు కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5. 5తో 35ని డివిజన్ చేసినప్పుడు నాకు 7 వస్తుంది. సో 7 ఇంకా డివిజన్ కాదు, ఎందుకంటే 7 ఇస్ ద ప్రైమ్ నెంబర్. సో ఇవి మనం ఫైండ్ అవుట్ చేసిన ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ 4 ఫ్యాక్టర్స్ వచ్చాయి కానీ యాక్చువల్గా ఇక్కడ ఉన్నాయని ఓన్లీ 3 మాత్రమే. ఇక్కడ 2 అనేది 2 టైమ్స్ వచ్చింది. వీటిని మల్టిప్లై చేస్తే మనకి ప్రొడక్ట్ ఎంత రావాలి? 140 రావాలి. యాక్చువల్గా వస్తుంది ఎందుకంటే మనం ఆల్రెడీ 140ని తీసుకొని ఫ్యాక్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేసినాం. కాబట్టి దీనికి ఫ్యాక్టర్స్ అనేది మల్టిప్లికేషన్లో రాస్తే 2 × 2 × 5 × 7 ఇది 140 అవుతుంది. అయితే దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు. అది ఎలాగంటే ఇక్కడ 2 అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 పవర్ ఆఫ్ 2, ఇక్కడ 5 1 టైమ్ ఉంది 5 పవర్ ఆఫ్ 1, 7 1 టైమ్ ఉంది కాబట్టి 7 పవర్ ఆఫ్ 1. సో దిస్ ఈజ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 140. నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ వన్ 156. నెక్స్ట్ 156 కూడా మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ 156ని ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2తో నేను డివిజన్ చేస్తున్నాను. సో 2 × 7 8 78 అప్పుడు 156 అవుతుంది. నెక్స్ట్ 78 కూడా 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మళ్ళీ నేను 2తోనే డివిజన్ చేస్తున్నాను. 2 39 రైట్. 2 × 39 ఈజ్ ఈక్వల్ టు 78. నెక్స్ట్ 39 అనేది 2తో డివిజిబుల్ కాదు కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3. నేను 3 తీసుకొని 39ని డివిజన్ చేస్తున్నాను. నాకు అప్పుడు 13 వస్తుంది. ఇంకా 30ని మనం డివిజన్ చేయలేము ఎందుకంటే 13 ఇస్ ద ప్రైమ్ నెంబర్. వీటిని మనం ఆర్డర్లో రాస్తే 2 × 2 × 3 × 13. సో ఇక్కడ 2 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 పవర్ ఆఫ్ 2, 3 1 టైమ్ ఉంది కాబట్టి 3 పవర్ ఆఫ్ 1, 13 1 టైమ్ ఉంది కాబట్టి 13 పవర్ ఆఫ్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ వన్ 3825. సో దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డివిజన్ చేద్దాం. ఇది యాక్చువల్గా ఓడ్ నెంబర్ కాబట్టి ఇది 2తో డివిజిబుల్ కాదు కాబట్టి నేను నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3ని తీసుకుంటున్నాను. 3తో డివిజన్ చేస్తున్నాను. 3తో డివిజన్ అవుతుందా? 3 1 = 3 2 = 22 1 1 అవుతుంది. సో ఈ 3825ని 3తో డివిజన్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 1275 వస్తుంది. నెక్స్ట్ ఈ 1275 కూడా 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మళ్ళీ నేను 3తో డివిజన్ చేస్తున్నాను. అప్పుడు మనకి 425 వస్తుంది. ఈ 425 3తో డివిజిబుల్ కాదు కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5. 5తో నేను ఈ 425ని డివిజన్ చేస్తే నాకు 85 వచ్చింది. మళ్ళీ 85 కూడా 5తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మళ్ళీ నేను 5తో డివిజన్ చేస్తున్నాను. డివిజన్ చేస్తే నాకు 17 వచ్చింది. ఇంకా 17 అనేది డివిజన్ కాదు ఎందుకంటే 17 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. వీటిని మనం ఒక ఆర్డర్లో అరేంజ్ చేస్తే 3 × 3 × 5 × 5 × 17. ఇక్కడ 3 2 టైమ్స్ ఉంది, 5 2 టైమ్స్ ఉంది కాబట్టి 3² × 5² × 17. నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ వన్ 5005. సో దీన్ని కూడా డివిజన్ చేయండి, రాయండి. మనకి రాస్తే ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి అంటే 5 పవర్ ఆఫ్ 1 × 7 పవర్ ఆఫ్ 1 × 11 పవర్ ఆఫ్ 1 × 13 పవర్ ఆఫ్ 1. 5 7 11 13 ఈ 5005 యొక్క ఫ్యాక్టర్స్. నెక్స్ట్ అదేవిధంగా ఫిఫ్త్ ప్రాబ్లం చూస్తే 7429. దీనికి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయంటే 17 19 23 వస్తాయి. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ క్వశ్చన్లో మనం చేయాల్సింది ఏంటంటే కింద కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఆ ప్రాబ్లమ్స్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈ 2 కూడా
ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఐడియా ఉంది కదా. ప్రతి ఒక్క నెంబర్ కూడా మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకుంటాం. రాసుకున్న తర్వాత అందులో కామన్గా ఉన్న దాంతో ఎస్సీఎఫ్ని ఫైండ్ అవుట్ చేస్తాము. అన్నింటినీ మల్టిప్లికేషన్ చేసి ఎల్సీఎంని ఫైండ్ అవుట్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటే 12, 15, 21 3 నెంబర్స్ ఇచ్చాడు. కాబట్టి ఈ 3 నెంబర్స్కి మనము వేరువేరుగా ఫ్యాక్టర్స్ అనేది రాద్దాం. కంబైన్డ్గా కూడా రాసుకోవచ్చు. నేను ఇక్కడ వేరువేరుగా రాస్తున్నాను. ఇక్కడ 12కి ఫ్యాక్టర్స్ రాసుకున్నట్టయితే 2 × 2 × 3, 2 2 జా 4, 4 3 జా 12. ఇక్కడ 2 టైమ్స్ ఉంది కాబట్టి మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. 2 పవర్ ఆఫ్ 2 × 3 పవర్ ఆఫ్ 1. ఇక్కడ ఎందుకంటే 2 అనేది 2 టైమ్స్ ఉంది, 3 అనేది 1 టైం ఉంది. నెక్స్ట్ నెంబర్ 15 తీసుకున్నట్టయితే 15కి ఫ్యాక్టర్స్ 3 and 5, 3 × 5, 3 5 జా 15. కాబట్టి ఇది ఓన్లీ సింగిల్ టైం ఉంది కాబట్టి 3 పవర్ ఆఫ్ 1, 5 పవర్ ఆఫ్ 1. నెక్స్ట్ నెంబర్ 21కి మనం ఫ్యాక్టర్స్ రాసుకుంటే 3 and 7, 3 7 జా 21. కాబట్టి ఇవి కూడా సింగిల్ టైం ఉన్నాయి కాబట్టి వీటికి కూడా 3 పవర్ ఆఫ్ 1 × 7 పవర్ ఆఫ్ 1. ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ అనేది రాసుకున్నాం. ఫస్ట్ ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి ఇక్కడ ప్రతి నెంబర్లో ఉన్న ఫ్యాక్టర్స్ని మల్టిప్లికేషన్ చేయాలి కంబైన్డ్గా. అన్నింటికీ కలిపి ఇప్పుడు 3 నెంబర్స్ని కలిపి మనం ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి, ఇక్కడ ఉన్న 3 నెంబర్స్లోని కామన్గా ఉన్న వాటిని 1 టైం తీసుకోవాలి, కామన్గా లేని వాటిని అన్నిసార్లు తీసుకోవాలి. ఇక్కడ 2, ఇక్కడ 3. ఫస్ట్ ఈ 2 తీసుకుందాం. 2 పవర్ ఆఫ్ 2 × 3 పవర్ ఆఫ్ 1. ఇక్కడ 3 పవర్ ఆఫ్ 1, ఇక్కడ 5 పవర్ ఆఫ్ 1. 3 పవర్ ఆఫ్ 1 అనేది కామన్గా తీసుకున్నాం, ఆల్రెడీ 12లో కూడా ఉంది కాబట్టి ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, 5 పవర్ ఆఫ్ 1. నెక్స్ట్ 21కి 3 పవర్ ఆఫ్ 1, 7 పవర్ ఆఫ్ 1. ఇక్కడ 3 ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఓన్లీ 7 పవర్ ఆఫ్ 1 తీసుకుంటాం. ఇప్పుడు వీటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎల్సీఎం వస్తుంది. అది ఎంత అంటే 420. నెక్స్ట్ మనకు కావాల్సింది ఎస్సీఎఫ్. మరి ఎస్సీఎఫ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఇక్కడ 3 నెంబర్స్కి మనం ఫ్యాక్టర్స్ రాసినాం కదా, అందులో అన్నింటికి కామన్గా ఉండాలి. ఎల్సీఎంకి ఏం చేస్తాము, కామన్గా ఉన్న వాటిని ఓన్లీ 1 టైం తీసుకుంటాం. ఇక్కడ కూడా కామన్గా ఉన్న వాటిని 1 టైమే తీసుకోవాలి, కాకపోతే ఇంకా మిగతా ఫ్యాక్టర్స్ అనేది తీసుకోలేం. ఇక్కడ 2 and 3 ఉంది, ఇక్కడ 3 5 ఉంది, ఇక్కడ 3 7 ఉంది. అన్నింట్లో 3 కామన్గా ఉంది. అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, ఓన్లీ 3ని మాత్రమే తీసుకోవాలి. ఇది ఎస్సీఎఫ్ కోసం. ఇక్కడ ఎల్సీఎంకి ఇక్కడ 2ని తీసుకున్నాం, 5ని తీసుకున్నాం, 7 తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ సపరేట్గా ఉన్నాయి కాబట్టి ఎల్సీఎంకి మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ ఎస్సీఎఫ్కి మాత్రం అన్నింటికి కామన్గా ఉన్న ఫ్యాక్టర్ని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ 3 ఉంది, అన్నింటికి 1 టైం మాత్రమే అది కామన్గా ఉంది. కాబట్టి ఇక్కడ ఎస్సీఎఫ్ ఏంటి అంటే 3. నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ వన్, 17, 23 and 29. ఈ నెంబర్స్ ఒకసారి చూడండి. 17, 23, 29 ఇవి ఏంటి అంటే ప్రైమ్ నెంబర్స్. ఇంకా వీటికి ఫ్యాక్టర్స్ ఉంటే ఏముండవు. ఏ నెంబర్కి అదే నెంబర్ ఫ్యాక్టర్, అన్నింటికీ కామన్గా ఓన్లీ 1 ఇస్ ద ఫ్యాక్టర్. కాబట్టి మనం పెద్దగా ఫ్యాక్టర్స్ ఇక్కడ రాయాల్సిన అవసరం ఏం లేదు. మనకు వచ్చే ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 17కి 1 and 17. సో ఇది 1 టైమే వస్తుంది. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్కి ఓన్లీ 1 వస్తుంది అండ్ ఏ నెంబర్ అయితే ఉంటుందో అదే నెంబర్ వస్తుంది, అది కూడా ఓన్లీ 1 టైం మాత్రమే వస్తుంది. కాబట్టి 1 పవర్ ఆఫ్ 1, 17 పవర్ ఆఫ్ 1. యాసిస్గా మనం 23కి రాస్తాం. నెక్స్ట్ అదేవిధంగా 29 కూడా రాసుకుంటాం, ఎందుకంటే ఇవి కూడా ప్రైమ్ నెంబర్సే కాబట్టి. ఇప్పుడు ఎల్సీఎం చేయాలి అంటే ఇక్కడ అన్నింటికీ కామన్గా 1 ఉంది, 1ని 1 టైం తీసుకుంటాం. 17, 23, 29 వీటిని తీసుకుంటాం. వీటిని తీసుకొని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎల్సీఎం వస్తుంది. అది ఎంత అంటే 11,339. మరి దీనికి ఎస్సీఎఫ్ ఏంటి? ఓకే, ప్రైమ్ నెంబర్స్కి మరి ఎస్సీఎఫ్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ప్రైమ్ నెంబర్స్కి ఉండే ఎస్సీఎఫ్ ఏంటి అంటే 1. ఇక్కడ ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్కి కామన్గా ఉండేది ఏంటి అంటే ఓన్లీ 1. కాబట్టి ఎస్సీఎఫ్ ఇస్ 1. నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ వన్, 8, 9 and 25. ఓకే, వీటికి మనం ఫ్యాక్టర్స్ రాసుకుందాం. 8కి ఫ్యాక్టర్స్ రాసుకుంటే 2 × 2 × 2. సో 2 అనేది 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 పవర్ ఆఫ్ 3. నెక్స్ట్ 9కి 3 × 3, 3 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 పవర్ ఆఫ్ 2. నెక్స్ట్ 25కి 5 × 5 కాబట్టి ఇక్కడ 5 పవర్ ఆఫ్ 2. ఇప్పుడు ఫస్ట్ మనకి ఎల్సీఎం కావాలి. ఎల్సీఎం కోసం ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఏది కూడా ఇక్కడ కామన్గా లేదు. 2 3 5 కాబట్టి ఇక్కడ అన్నీ కూడా రాసుకుంటాం. 2 × 2 పవర్ ఆఫ్ 3 × 3 పవర్ ఆఫ్ 2 × 5 పవర్ ఆఫ్ 2. మనకి అప్పుడు ఎల్సీఎం ఎంత వస్తుంది అంటే 1800 వస్తుంది. మరి ఇక్కడ ఎస్సీఎఫ్ ఏంటి? ఇవి ప్రైమ్ నెంబర్స్ కాదు కదా. మరి ఎస్సీఎఫ్ కావాలంటే మనకి కామన్ ఫ్యాక్టర్స్ కావాలి. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. ప్రైమ్ ఫ్యాక్టర్కి అయితే
1 అనేది కామన్గా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ కాకపోయినా కానీ ఏ నెంబర్కైనా 1 అనేది కామన్ ఫ్యాక్టర్. ప్రైమ్ నెంబర్కి ఒక్కదానికే కాదు, నువ్వు ఎనీ నెంబర్ తీసుకో, కంపోజిట్ నెంబర్స్కి కూడా 1 అనేది కామన్ ఫ్యాక్టర్. కాబట్టి ఇక్కడ కూడా ఎస్సీఎఫ్ ఏంటి అంటే 1. నెక్స్ట్ క్వశ్చన్ 4th వన్ 72 అండ్ 108. 72కి ఫ్యాక్టర్స్ రాస్తే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3. ఇక్కడ 2 3 టైమ్స్ వచ్చింది, 3 2 టైమ్స్ వచ్చింది. అంటే ఇక్కడ 72కు ఇవి మాత్రమే ఫ్యాక్టర్స్ కాదు, ఇంకా కూడా ఉన్నాయి. ఓకే, 72కి ఈవెన్ 36 కూడా ఒక ఫ్యాక్టర్. 72లో ఆఫ్ హైయెస్ట్ ఫ్యాక్టర్ అదే అనమాట. 72కు ఇంకా వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, కాకపోతే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో రాసినప్పుడు అన్నీ రాయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ 2 ఇంటూ 2 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 చేస్తే మనకి 72 వస్తుంది. అయితే ఇక్కడ 2 3 టైమ్స్ ఉంది, 3 2 టైమ్స్ ఉంది, కాబట్టి 2 పవర్ ఆఫ్ 3 అండ్ 3 పవర్ ఆఫ్ 2. నెక్స్ట్ అదేవిధంగా 198కి ఫ్యాక్టర్స్ రాస్తే 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. ఇక్కడ 2 2 టైమ్స్ ఉంది, 3 3 టైమ్స్ ఉంది, కాబట్టి 2 పవర్ ఆఫ్ 2 అండ్ 3 పవర్ ఆఫ్ 3. ఇప్పుడు ఎల్సిఎం చేయాలంటే ఇందులో కామన్గా ఉన్నవి 1 టైము, మిగతావి యాసిస్గా తీసుకుంటాం. ఇక్కడ 2 3, ఇక్కడ 2 3. కాబట్టి కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే ఇక్కడ 2 పవర్ ఆఫ్ 3, ఇక్కడ 2 పవర్ ఆఫ్ 2. మరి ఇక్కడ మనం ఏం తీసుకుంటాం? 2 పవర్ ఆఫ్ 3 తీసుకోండి, ఎందుకంటే ఈ రెండింటికి కామన్గా 2 పవర్ ఆఫ్ 2 యాసిస్గా తీసుకుంటాం. అప్పుడు ఇందులో ఇంకొక 2 మిగులుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 2s ఉన్నాయి, ఇక్కడ 2 2s ఉన్నాయి. ఈ 2 2s కలిసి ఏం చేస్తాము? 2 పవర్ ఆఫ్ 2 తీసుకుంటాం. నెక్స్ట్ ఈ 2 కూడా తీసుకోవాలి, మనకు ఎల్సిఎంకి ప్రతి ఒక్క ఫ్యాక్టర్ని తీసుకోవాలి. కామన్గా ఉంటే ఇందులో కామన్గా ఉంటే 2 2 2 2, ఇక్కడ 2 ఇంకొకటి ఎక్స్ట్రా ఉంది, కాబట్టి ఈ 2ని 2 టైమ్స్ తీసుకోవాలి, మళ్ళీ ఇంకొకసారి తీసుకోవాలి, అంటే 3 టైమ్స్ తీసుకోవాలి. అంటే మనం ఏం రాసుకోవాలి? 2 పవర్ ఆఫ్ 3. యాసిస్గా 3 కూడా అంతే, ఇక్కడ 3 అనేది 3 టైమ్స్ ఉంది, ఇక్కడ 2 టైమ్స్ ఉంది, కాబట్టి 2 పవర్ ఆఫ్ 3 అండ్ 3 పవర్ ఆఫ్ 3. అప్పుడు మనకి ఎల్సిఎం 216. మరి ఎస్సిఎఫ్ ఏంటి? ఎస్సిఎఫ్ సింపుల్, ఇక్కడ 2 అనేది 2 టైమ్స్ ఉంది కామన్గా, 3 అనేది కూడా 2 టైమ్స్ ఉంది, కాబట్టి 2 పవర్ ఆఫ్ 2 అండ్ 3 పవర్ ఆఫ్ 2. ఇక్కడ పవర్ 3 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. సో ఇక్కడ ఎల్సిఎం ఎంత? 36. నెక్స్ట్ క్వశ్చన్ 5th వన్ 306 అండ్ 557. 306కి ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 17. ఇక్కడ 3 2 టైమ్స్ ఉంది, సో దాన్ని 3 పవర్ ఆఫ్ 2 2 పవర్ ఆఫ్ 1 17 పవర్ ఆఫ్ 1. నెక్స్ట్ 657 ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే 3 ఇంటూ 3 ఇంటూ 73, రైట్. సో ఇక్కడ 3 అనేది 2 టైమ్స్ ఉంది, కాబట్టి 3 పవర్ ఆఫ్ 2 అండ్ 73. ఇప్పుడు మనం ఎల్సిఎం చేయాలంటే సేమ్, ఆల్ ఫ్యాక్టర్స్ ఓకే కామన్గా ఉంటే ఓన్లీ 1 టైమ్స్. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ ఆఫ్ 2 ఇంటూ 2 పవర్ ఆఫ్ 1 ఇంటూ 17 పవర్ ఆఫ్ 1 ఇంటూ 73 పవర్ ఆఫ్ 1. సో వీటిని మల్టిప్లికేషన్ చేస్తే 22,338. అదేవిధంగా ఇక్కడ ఎస్సిఎఫ్ కామన్గా ఏముందంటే ఓన్లీ 3 స్క్వేర్, అంటే 3 పవర్ ఆఫ్ 2, ఇది మాత్రమే కామన్గా ఉంది, కాబట్టి 3 పవర్ ఆఫ్ 2 దాని వాల్యూ ఎంత అంటే 9. ఇక్కడ ఎస్సిఎఫ్ ఎంత అంటే 9. సో మనము ఎల్సిఎం ఎస్సిఎఫ్ మనం ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం, మనకు ఆల్రెడీ తెలిసిన విషయం, ఇందులో కొత్తగా తెలిసేదేం లేదు, కాకపోతే మళ్ళీ మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి ఇచ్చిన నెంబర్స్ని, నేను ఇక్కడ ఏంటి ఫ్యాక్టర్స్ అనేది సపరేట్గా రాస్తాను, మీరు కంబైన్డ్గా ఎల్సిఎం చేయండి. ఓకే, 2 నెంబర్స్ ఇస్తే 2 నెంబర్స్, 3 నెంబర్స్ ఇస్తే 3 నెంబర్స్ని తీసుకొని వాటికి ఏదైనా ఒక నెంబర్ తోటి డివిజన్ చేయండి. అక్కడ అట్లీస్ట్ 2 నెంబర్స్ డివిజబుల్ కావాలి మనం తీసుకున్న నెంబర్ తోటి, అప్పుడు మనకి కొన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి. మనకి ఆ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఓన్లీ మనం దేంతోనైతే డివైజర్ ఉంటుందో అది మాత్రము ఎస్సిఎఫ్లో తీసుకుంటాం. టోటల్ కోషియంట్తో సహా ఎక్కడ తీసుకుంటామంటే ఎల్సిఎంలో తీసుకుంటాం. ఇది ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. ఎల్సిఎంకి ఎస్సిఎఫ్కి డిఫరెంట్ ఏంటి, ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే రెండింటికి మనం డివిజనే చేస్తాం. అందులో కామన్గా ఏం తీసుకుంటామంటే ఎస్సిఎఫ్కి కామన్గా తీసుకుంటాం, కామన్గా లేనివి కూడా ఎల్సిఎంలో తీసుకుంటాం. అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ ఎక్సర్సైజ్తో పాటు మీ క్లాస్కి సంబంధించిన మరిన్ని ఎక్సర్సైజ్ల కోసం వీడియో పైన ఒకసారి ట్యాప్ చేయండి, మీకు రైట్ టాప్లో ఐ సింబల్ కనిపిస్తుంది, దానిపైన మళ్ళీ క్లిక్ చేయండి. ఈ వీడియోకి రిలేటెడ్గా కొన్ని వీడియోస్ కింద డిస్ప్లే అవుతాయి, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి, దాంట్లో కూడా కొన్ని లింక్స్ ఉంటాయి. లేదా మీ క్లాస్కి సంబంధించిన టోటల్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియో కింద నా ఛానల్ నేమ్ ఉంటుంది, ఆ నేమ్ పైన క్లిక్ చేసి నా ఛానల్లోకి ఎంటర్ అవ్వండి.
మీకు అందులో ప్లేలిస్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ప్లేలిస్ట్ పైన క్లిక్ చేయండి. మీకు క్రింద కొన్ని ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతాయి. దాంట్లో ఏదైనా టాపిక్‌ని సెలెక్షన్ చేసుకున్నప్పుడు, ఆ టాపిక్‌కి సంబంధించిన టోటల్ వీడియోస్ ఆ ప్లేలిస్ట్‌లో ఉంటాయి. దాంట్లోంచి కూడా మీరు వీడియో అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నా ఛానల్‌లోకి ఎంటర్ అయినట్టయితే, మీ క్లాస్‌కి సంబంధించిన ట్యుటోరియల్సే కాదు, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్ మీద నేను కొన్ని ట్యుటోరియల్స్ చేశాను. వాటిని కూడా మీకు అందులోంచి అవసరమైన మీరు కూడా దాంట్లోంచి కూడా అక్కడి నుంచి కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.